నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఘనంగా జరుపుకున్నారు. శివాజీ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుకునే దేవాలయాలలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి. వందలాది మంది భక్తుల మధ్య శివాజీ మహారాజ్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ చిత్రపటం, మునివాహన విగ్రహంతో ప్రదక్షిణలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ వారసత్వం రాష్ట్ర సరిహద్దులను అధిగమించింది. మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా జయంతిని జరుపుకుంటున్నారు. ప్రగతిశీల ఆలోచనలు, మత సమానం, న్యాయం పట్ల అంచలంచలమైన నిబద్ధతకు ప్రతీక శివాజీ. మరాఠీ, సంస్కృతం వంటి భాషలను ఆయన ప్రోత్సహించారు. బలమైన పరిపాలనా వ్యవస్థను స్థాపించాడు. 1630వ సంవత్సరంలో పుట్టారు మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 1680 అయిపోయాడు. ప్రాణ 50 ఏళ్ళు మాత్రమే బతికాడు. కొంతమంది 52 అంటున్నారు, కొంతమంది 50 అంటారు. ఈ 50 ఏళ్లలో మొత్తం ఢిల్లీ అన్ని గజగజలాడించినాడు. తానాషా, ఇక్కడ ఉన్నటువంటి తానాషాతో ఒక ముస్లిం రాజుతో స్నేహం చేశాడు. ఆయన ఇప్పుడు ఆదర్శం అని అర్థమైందమ్మా. ఈ దేశంలో మనం ముస్లింలని వ్యతిరేకం చేయట్లేదు. మనం ఎలా ఉన్నామంటే అందరినీ గౌరవిస్తాం. మన ధర్మం మనం కాపాడుకోవాలి, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించేటట్టు చేసుకోవాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అందుకోసం ఈ దేశంలో ఎక్కడా కూడా దేవాలయం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేయట్లేదు. గుడి లోపల అక్కడక్కడ శోభాయాత్ర చేస్తున్నారు. చిలుకూరులో మనం గుడి లోపల ఆయన జయంతి వైభవంగా చేసుకుంటున్నాం. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి